హాయ్ అండి. ఇది మా ఊరి చెరువు. ఇప్పుడు వాటర్ వస్తుంది కొద్దిగా. మేము బుట్టలు పెట్టాము చేపలకు. ఎప్పుడైనా వెదురు బుట్టలు పెట్టేది, కానీ ఈసారి మేము ఐరన్ బుట్టలు తయారు చేసినామండి. ఇదే ఫస్ట్ టైం. మేము ఇప్పుడు తయారు చేయలేదు. ఇవి మేమే తయారు చేసుకున్నాం. సెట్ అయితే సెట్ కావనుకున్నాం, కానీ బాగానే సెట్ అయినాయి. పడిందండి కొరమేను, 2 పడ్డాయి. చాలా ఈజీ ఈ వర్క్, కాకపోతే కొంచెం టెక్నిక్ తోటి చూసి పెట్టుకోవాలి. వీటిని ఏ చేపకైనా యూజ్ చేసుకోవచ్చు అండి బుట్టల్ని. సైడ్ ఎమ్మటి మేము కొరమేన్లు ఇప్పుకోవడానికి పెట్టుకుంటాం తడక. సైడ్ ఎమ్మటి నుంచి తీయొచ్చు, కాకపోతే ఏంటంటే మాకు సైడ్ ఎమ్మటి నుంచి తీసేటరికి ఇప్పుడు ఇప్పి చేయాలంటే రిస్క్ అవుతుందని ఇప్పుడు నేను ఆసులంగానే తీస్తున్నా. ఇది ఐరన్ బుట్టలు కాబట్టి ఆసులంగా చేయబెట్టి తీసినా ఏం కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. వెదురు బుట్టలు అయితే కొంచెం డ్యామేజ్ అవుతాయి అని ఉంటుంది, కానీ వీటికి ఏం కాదు. మినిమం 2 పడ్డాయి. 2 కేజీ ఉంటాయండి మినిమం సైజు. ధరల పంటి కొంచెం మరుగు అంటే చెత్త చెదారం ఇట్లా కొంచెం ఉన్న సీదారం ఉన్న కాడ కొంచెం కాలువలాగా బాట తీసుకొని బాటలో మధ్యలో బుట్ట పెట్టుకోవాలి. పెట్టుకుంటే కొరమేన్లు, ఆల్గలు, ఇవి నల్ల చేపలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు రవ్వులు గిట్ట పడాలనుకుంటే కొంచెం లోతులో కొంచెం బుట్ట మునిగేటట్టు చూసి చెత్తలో పెట్టుకోవాలి. అది కూడా వర్షాకాలం అయితే బాగా పనిచేస్తాయి. వర్షాకాలం సీజన్ మనకు మినిమం ఒక 3-4 నెలల దాకా ఈ వర్క్ నడుస్తుంది.